ప్రైజ్ ద లార్డ్. స్తుతించదగిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా ప్రేమపూర్వక శుభాభివందనలు. ఈ రాత్రి మీరు ఎంత అలసటలో ఉన్నా, ఎంత నిరాశలో ఉన్నా, దేవుడు మీ జీవితాన్ని విడిచిపెట్టడు. ఆయన దృష్టి ఇంకా మీ మీదనే ఉంది. మీరు ఒక విధమైన నలిగిపోయిన స్థితిలో ఉన్నారు అని ప్రపంచమంతా అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని తిరిగి కట్టబోతున్నాడు. మీరు కోల్పోయిన దాన్ని తిరిగి స్థిరపరచబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించి ఈ ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6-7 వచనములలో దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంలోకి వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు అగునట్లును, నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలుగా మనకు తోస్తున్నాయి కదా. ఆ ముందు మనకు ఇర్మియాకు కనిపించిన ఒక దేవుడు చూపిస్తున్న ఇల్లస్ట్రేషన్ ఏంటంటే, 2 గంపల అంజూరపు చెట్లు కనబడ్డాయి, అంజూరపు పండ్లు. ఆ గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉన్నాయి. అప్పుడు ఎవరైనా దాని గురించి దేని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అడిగినప్పుడు, మరి మంచి పండ్లనే కదా అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ప్రజలకు అంటే ఇశ్రాయేలీయులకు మేలు కలగాలని ఈ స్థలం నుంచి కల్దీయుల దేశంలో చెరగా పంపాను. కానీ ఎవరైనా ఒక మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా నేను వారిని లక్ష్య పెడుతూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు, మేము నలిగిపోయి ఉన్నాము, మేము చాలా నిరాశలో ఉన్నాము, కృంగిపోయి ఉన్నాము, మేము బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నామని. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నది ఏంటంటే, నేను పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. మేలు కొరకే నా కన్నులను వారి మీద ఉంచుతాను, నా దృష్టి వారి మీదనే ఉంచుతాను అని చెప్తున్నాడు. మీ మీద ఉంచుతానని చెప్తున్నాడు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను మర్చిపోయాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వచనం చెప్తుంది, దేవుని దృష్టి తన పిల్లల మీద ఎప్పుడూ ఉంటుంది. ఆయన కేవలం చూస్తూ ఉండడు. ఆయన కడతాడు, నాటుతాడు, తిరిగి నిలబెడతాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఒక సంబంధము విరిగిపోయిందా? అంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిందా? లేకపోతే నీ ఆశలు కూలిపోయాయా? ఉద్యోగం పోయిందా? నిరాశలో ఉన్నావా? నిరుద్యోగ సమస్యలతో ఉన్నావా? ఆర్థిక సమస్యలతో ఉన్నావా? ఆరోగ్య బాధల్లో ఉన్నావా? ఏదైనా సరే, మరి ఒక్కొక్కసారి అన్యాయంగా నిందలకు గురవుతూ, అవమానాలకు గురవుతూ ఉన్నామేమో. అయితే ప్రతి చోట కూడా దేవుడు మనకున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కూలద్రోయను, నేను కడతాను. అంతేకాదు, ఆయన మనకు ఒక మంచి హృదయాన్ని ఇస్తాడు. ఆ హృదయం ఎలాంటి హృదయం అంటే, నేను యెహోవానని నన్నెరుగు హృదయాన్ని నేను వారికి ఇస్తాను అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక వాగ్దానం ఉంది కదా, నేను నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీలో పెడతాను, రాతి హృదయం తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని చెప్పాడు కదా. ఆయన కట్టడలను అనుసరించేలాగా నేను చేస్తానని కూడా వాగ్దానం ఇచ్చాడు. అలాగే ఈ దినం మనకు కూడా అలాంటి వాగ్దానం ఆయన ఇస్తున్నాడు. మనం ఏం చేయాలి? మనము నిరాశలో ఉన్నామని కూరుకుపోయి దుఃఖంతో ఉండకూడదు. మనం లేచి ఆయన వైపు తిరగాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు మనలను తనను ఎరిగే ఒక మంచి హృదయం గలవారిగా చేస్తాడు. పడద్రోయకుండా కడతాడు, తిరిగి కడతాడు, పెళ్ళగించడు, తిరిగి కడతాడు. మనం పడిపోతూ ఉంటే ఆయన లేపుతూ ఉంటాడు. కాబట్టి మనము అలాంటి స్థితిలో ఉండాలని, ఆయన చేతిలో మనం ఉండాలని మనము నిర్ణయించుకుందాం. ఇది నీ పరిస్థితి ఏదైనా కూడా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, దేవుని చేతులలో నిన్ను నీవు పెట్టుకో. అప్పుడు దేవుడు నీకు క్రొత్త ఆశీర్వాదాన్ని, క్రొత్త నిరీక్షణను ఇస్తాడు.
దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టాడు. నీవు ఆయనను నమ్మితే ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడనాడాడు. దేవుడు మిమ్మలను ఈ వాక్యంతో దీవించినందుకు దేవునికి వందనములు. ఈ రాత్రి ప్రార్థనలలో తప్పక పాల్గొనండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా మనవి ఆలకించమని ప్రార్థిస్తున్నాము. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6-7 వాక్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభా, వారి మేలు కొరకు నా కన్నులను వారి మీద ఉంచుతాను, నా దృష్టిని వారి మీద ఉంచుతానని చెప్పినందుకు దేవా నీకు వందనములు. ఈ వాగ్దానము మా జీవితాలలో నెరవేర్చుము. ఈ ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబంపై నీ దయా దృష్టిని ఉంచండి. విరిగిపోయిన జీవితాలను మళ్ళీ కట్టండి. కూలిపోయిన ఆశలను తిరిగి నిలబెట్టండి. నిరాశలో ఉన్న వారికి ఆశను అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన అవకాశాలను అనుగ్రహించండి ప్రభా. విద్యార్థులకు జ్ఞానాన్ని, పరీక్షల్లో విజయాన్ని అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను దీవించి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయ ఎందనో మనుషుల దయ ఎందనో వర్ధిల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ కాపుదల్లో వాళ్ళని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. దేవా ప్రభా, ఈ సీజనల్గా వస్తున్న అనేక అనారోగ్యం నుంచి వారిని తప్పించండి. మంచి జ్ఞానంతో వారు ఎదుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. నిన్ను నిజంగా తెలుసుకున్న హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. ఈ లోకాన్ని కాదు కానీ నిన్నే వెదిగే మనస్సును మాకు ప్రసాదించండి. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో వెంటిలేటర్పై ఉన్నారో వారిని అందరినీ కూడా కనికరించి వారికి మంచి ఆరోగ్యం, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. మా తండ్రి దేవ, కుటుంబ సభ్యులను ఆదుకోండి. ఆందోళన నుంచి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదలను ఇవ్వండి. అప్పుల సమస్యల నుంచి విడుదలను ఇవ్వండి తండ్రి దేవా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. బిజినెస్ చేస్తున్న వారు తండ్రి తమ యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. ఎవరైనా లాస్లో ఉన్నట్లుగా ఉండి తండ్రి దిగులుతో ఉన్నట్లయితే వాళ్ళను మీరు దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ తండ్రి ఇంకా సైనికులు, రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా ఎంతోమంది డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు కనికరించండి. వారికి నైనా అప్రమత్తతను అనుగ్రహించండి. మీ కాపుదలను అనుగ్రహించండి. ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము. శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళను, మరణకరమైన పరిస్థితులలో ఉన్న వాళ్ళను తండ్రి మీరు లేవనెత్తండి. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరికి కావాల్సిన షెల్టర్ అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ నిద్రలేమితో ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళని కూడా మీరు దర్శించి చక్కటి నిద్రను వారికి అనుగ్రహించండి. వారు తమ హృదయంలో ఉన్న బాధను, వేదనను సమస్తమును నీకు అప్పగించుకొని తండ్రి వారు నీ వైపు చూస్తూ మా ప్రభా మరి హృదయంలో క్షమాపణ గుణాన్ని ఉంచుకొని నెమ్మది అయిన హృదయంతో వాక్యమును ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పగలంతా మాకు తోడుగా ఉన్నారు. మా పనులన్నీ జయప్రదం చేసినందుకు నీకు వందనములు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీ చిత్తానుసారంగా జరిగినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండండి. రేపటి దినానికి మేము ఏమేమి చేయవలనో అవి మేము ప్రణాళికలు రచించుకొని ఉన్నాము. వాటినన్నిటినీ సఫలీకృతం చేయండి. రాత్రి నిద్రించినప్పుడు, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా మా కుటుంబాలను నీ రెక్కల క్రింద భద్రపరచుము. మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించుము. ప్రతి ప్రమాదము, ప్రతి అపాయము, ప్రతి దుష్ట యోచన నుండి మమ్మలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభ, రేపటి దినాన ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యముగా, ఆనందంతో ఆరోగ్యం లేచి విజయంతో రేపటి దినాన్ని మేము జరిగించడానికి మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ విశ్వాసంతో ఉదయంలోనే నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి దేవుని వాగ్దానాన్ని మీ హృదయంలో దాచుకోండి.
నేను వారిని కట్టుదును కానీ కూలదుడైన. ఈ మాట మీ జీవితానికి ఆశగా నిలవాలి. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఈరోజు దేవుని వాక్యంతో మరియు ప్రార్థనతో కలిసి ఉండేందుకు మా ఛానల్ను ప్రతిరోజు ఆ విధంగా కలిసి ఉండడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుని సమాధానము మీ హృదయాన్ని నింపునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.